ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదవండి 13వ వచనం చదువుతున్నా. 6:13 మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును. ఎవరు వారు అంటే ఆ పైన రాశాడు వాళ్ళందరి గురించి. ఆపద దినమున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులగునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును, దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ గివెన్ బై ద లార్డ్. ఈ సర్వాంగ కవచాన్ని ఎవరిస్తారట? నాసా ఇస్తుందా? ఇస్రో వాళ్ళు ఇస్తారా? యూజువల్గా ఎవరైనా చంద్రమండలం మీదకి వెళ్ళేటప్పుడు నాసా వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు, ఒక కోట్ ఇస్తారు. అది వేసుకుని మాత్రమే వెళ్ళాలి. నేను ఉప్పాడు పట్టు చీర కట్టుకుని వెళ్తానంటే అవ్వదు అక్కడ. లేకపోతే నేను రేమండ్స్ సూట్ కొనుక్కున్నానంటే పాస్టర్ గారు మొన్నే అది వేసుకుని వెళ్ళిపోతానంటే చంద్రమండలానికి లేదా స్పేస్లో కంటే ఇంకా స్పేస్లో ఇంక నువ్వు అటు వెళ్ళిపోవాల్సిందే పైకి, ఇంకా మళ్ళీ కిందకి రావు. స్పేస్లోకి వెళ్ళేవాళ్ళు ఒక సూట్ వేసుకుంటారు. నేను నాసా వెళ్ళాను చాలాసార్లు. హ్యూస్టన్లో ఉంటుంది జాన్సన్ స్పేస్ సెంటర్ అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఉంటుంది. చాలా కష్టంగానే ఉంటుంది అనుకోండి. ముందు ట్రైనింగ్ ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుర్చీలో కూర్చోబెడతారు. అది గిర్రం తిరుగుతూ ఉంటుంది మొత్తం అన్ని డైరెక్షన్లో తిప్పుతూ ఉంటారు. ఇంకా అలాగా వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి, వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతూనే ఉంటారు. అలా తిప్పిన తర్వాత అప్పుడు పంపిస్తారు పైకి స్పేస్లో. ఎందుకంటే అక్కడ కూడా అలాంటి వాతావరణం ఉంటుంది కాబట్టి. నేను ఒక ఆమెను తీసుకెళ్ళి తిప్పుతుంటే అమ్మ మనకైతే ఇప్పటికి ఎక్కడికి వెళ్ళిపోదాం అనిపించింది. చాలా కష్టంగా ఉండే ట్రైనింగ్. ఆ వాళ్ళకి ఒక సూట్ ఉంటుంది, నాసా వాళ్ళు మాత్రమే తయారు చేస్తారు దాన్ని. చాలా ఎక్స్పెన్సివ్ అనుకోండి, కొన్ని కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. అది మోయడం కూడా చాలా బరువే. అంటే ఇక్కడ మరి చంద్రమండలం వెళ్ళిన తర్వాత కొంచెం బరువు తక్కువ ఉంటుంది కదా అక్కడ, అందుని బట్టి అక్కడ పర్లేదు. ఇక్కడ మాత్రం బరువు ఉంటుంది. అది అగో మీరు చూస్తున్నారు ఆ సూట్ కొన్ని 100 కోట్లు దాన్ని ఖర్చు చేయడం, ఒక్కటి ఖర్చు చేయడం. మొత్తం పాదాల దగ్గర నుండి తల వరకు కూడా ఇట్స్ ఎ స్పెషల్ సూట్ అనమాట. దట్ ఎనేబుల్స్ యూ టు గో టు స్పేస్. స్పేస్లోకి వెళ్ళడానికి, అంతరిక్షంలోకి వెళ్ళడానికి లేదా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఆ సూటే మీకు ఉపయోగపడుతుంది. అది వేసుకోకపోతే అక్కడ ఉండలేరు మీరు. ఇప్పుడు స్పిరిచువల్ రియల్మ్లో అపవాది శక్తులతో పోరాడాలి అంటే, వాయుమండల అధిపతితో పోరాడాలి అంటే, లోకనాథులతో పోరాడాలంటే మనకేం ఉండాలి? సర్వాంగ కవచం ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కవచం ఏంటో ఆ క్రిందన్నీ రాసుకుంటూ వచ్చారు. అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ ఆపద దినమందు వారిని ఎదిరించడానికి, సమస్తమును నెరవేర్చిన వారై శక్తివంతులుగా మీరు నిలబడడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇప్పటిదాకా చాలా ధరించుకున్నావు నీవు, కానీ సర్వాంగ కవచం నీలో లేదేమో. ఒకవేళ కొంతమంది సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఉన్నా ఒకవేళ ఆ సర్వాంగ కవచాన్ని సరిగా ఉపయోగించట్లేదేమో. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయుధం ఇచ్చినప్పుడు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఆయుధాన్ని ఏం చేయాలి? వాడాలి. అంతేగాని ఆయుధాన్ని లోపల దాచిపెట్టేసి ఎవరొస్తాడు రండి అంటే ఏమంటారు? వచ్చే చక్కగా తీసుకుని వెళ్ళిపోతారు నిన్ను. ఎందుకంటే నువ్వు ఆయుధం వాడట్లేదు కాబట్టి. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మీ దగ్గర ఉంది. దాన్ని ఏం చేయాలి? మీరు ఉపయోగించాలి. దేవుని వాక్యం ఉపయోగించాలి. యేసు ప్రభు వారు శోధించబడినప్పుడు, అపవాది ద్వారా శోధించబడినప్పుడు ఆ వాక్యం అనే ఖడ్గమును ఏం చేశాడు? ఆయన ఉపయోగించారు. ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకున్నావా? శక్తిమంతులుగా అవ్వాలి అంటే ఈ సర్వాంగ కవచాన్ని ఎవరిస్తారంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడే అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చాడు మనకి. రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరు, సమాధాన సిద్ధ మనసు వలన కలిగే ఆ సిద్ధ మనసు అనే జోడు దేవుడు మనకి ఇస్తున్నాడు. సువార్త మరియు సమాధానం అనే జోడు. ఆత్మ ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన చేతిలో విశ్వాసమైన డాలు మనకిచ్చాడు. వీటిని ఉపయోగించినప్పుడు ఆధ్యాత్మిక బలాన్ని పొందుతాం, శక్తిని పొందుతాం. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు ఆంతర్య పురుషుని యందు శక్తి కలిగి బ్రతకాలి అంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ప్రార్థన కలిగి ఉండాలి. రెండవది, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం ద్వారా క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించడం వలన మీరు శక్తి కలిగి బ్రతుకుతారు. గ్రీకులో వాడబడిన పదం డ్యునామిస్ అనే పదం వాడారు. డ్యునామిస్ అంటే ఫోర్స్ ఫ్రమ్ గాడ్, ఎ మిరాక్యులస్ పవర్ ఫ్రమ్ గాడ్. దట్స్ కాల్డ్ డ్యునామిస్. ఆ తర్వాత సర్వాంగ కవచం ధరించుకోండి. సర్వాంగ కవచంలో అన్నీ ఉన్నాయి, కానీ వెనుక తట్టున ఏమీ ప్రొటెక్షన్ లేదు. చెప్పండి, వెనుక తట్టున ఏమన్నా ఉందా?
ఏమీ లేదు. అంటే అర్థం ఏంటంటే సర్వాంగ కవచాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కడు ముందుకే సాగిపోతాడు, కానీ వెనుతిరిగి ఏం చేయకూడదు, పారిపోకూడదు. ముందుకే మన ప్రయాణం. మన ముందున్న బహుమానాన్ని చేరుకోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్లుగా మన ముందున్న ఆ బహుమానాన్ని పొందుకోవడానికి మనం ముందుకు సాగిపోతున్నామా? సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ఈ మూడింట్లో మనల్ని మనం సరి చేసుకోగలిగితే, దేవుని సంపూర్ణంగా సమర్పించుకోగలిగితే, మన ఆంతర్య పురుషుడు ఎలా ఉన్నాడనమాట, ఇప్పుడు శక్తి కలిగి ఉన్నాడు. ఈ శక్తి దేనికి అంటే దేవుని కోసం బ్రతకడానికి. అపవాది మన మీద నిరాశ నిస్పృహ అనే బాణాలు వేస్తున్నాడు, వాటిని జయించడానికి దేవుని శక్తి బలం మనకు ఉపయోగపడుతుంది కనుక ఆ శక్తితో మనం నింపడి దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోదాం.